వెల్కమ్ బ్యాక్. ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకుంటే నేడు రక్షాబంధన్ శ్రావణ పౌర్ణమి నాడు అన్నదమ్ములకే కాదు పరమాత్ముడికి రాఖీ కట్టి పండుగ చేసుకుంటారని ఒక కథనం ఉంది. ఇక శ్రీ సిటీకి కొత్త సభకులు నేడు 15 సంస్థలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరో 6 కంపెనీలకు శంకుస్థాపన, 1213 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు అన్న వార్త. ఇక విపత్తులకు గేట్లు మూసేస్తారాయన, తుంగభద్రను కాపాడిన కన్నయ్య నాయుడు, ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాల్లో కీలక భూమిక అన్న వార్త. ఇక రైళ్ల జైళ్ల ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగిల సంఖ్య తగ్గింపు, ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం అన్న వార్త. మరోవైపు సుమోటోగా అత్యాచారం కేసు స్వీకరించిన సుప్రీంకోర్టు రేపటి నుంచి విచారిస్తామని వెల్లడి అన్న వార్తను చూస్తున్నాం. ఇక 2 ఏళ్లలో మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్, వచ్చే ఏడాది కల్లా స్టేడియం సిద్ధం, పారదర్శకంగా జట్ల ఎంపికకు సాఫ్ట్వేర్, సంఘంలో ఇతరుల జోక్యాన్ని నివారిస్తామన్న వార్త. ఇక మరోవైపు ఒక్క ప్రమాదం తర్వాత తారుమారు, బాధితుల ఇంటిళ్ల పాదికి కష్టాలే, భద్రతా సూచనలు పాటించకపోవడమే కారణం అన్న వార్తను చూస్తున్నాం. ఇక పత్రాలు కాల్ చేస్తే అక్రమాలు బూడిదవుతాయా, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారంలో లొసుగులు ఎన్నో, అర్హులకు అందాల్సిన సొమ్ము వైకాపా నేతల నిర్వాకంతో పక్కదారి, ధవళేశ్వరంలో దస్త్రాల కాల్చివేతతో కదలనున్న డొంక అన్న వార్తను చూస్తున్నాం. ఇక డిస్కంలు లెక్కలు చెబుతాయి, ఆన్లైన్లో సామాగ్రి వివరాలు, జిల్లాల వారీగా సమాచారం వెబ్సైట్లో అందుబాటులోకి అన్న వార్తను చూస్తున్నాం. ఇక దోపిడీ లెక్క తేలాలి, క్వార్జ్, సిలికా, శాండ్ అక్రమాలపై సిఐడి విచారణ, 5 ఏళ్ల వివరాలు సిద్ధం చేస్తున్న గనుల శాఖ. గతేడాది రికార్డు స్థాయిలో 6.21 లక్షల క్వార్జ్ చైనాకు ఎగుమతి, ఏటా 18 నుండి 20 లక్షల టన్నుల సిలికా శాండ్ విక్రయాలు. ఇవన్నీ వైకాపా పెద్దల సిండికేట్ల కనుసన్నల్లోనే అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్తాపత్రికలోని హైలైట్స్ చూద్దాం. పేదల పింఛన్లు భారీగా తొలగించేందుకు చంద్రబాబు కొత్త ఎత్తు, ఎన్నో ఏళ్లుగా లబ్ధిదారులుగా ఉన్న వారికి నోటీసులు, పింఛన్లపై పిడుగు, గ్రామాల్లో మళ్లీ 2014-19 నాటి తరహా జన్మభూమి కమిటీల పెత్తనం అన్న వార్తను చూడొచ్చు. ఇక ఊదండి బాక, శ్రీ సిటీలో నేడు 16 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు మళ్లీ ప్రారంభోత్సవం, 8 పరిశ్రమలకు మళ్లీ భూమి పూజ. వీటన్నింటిలో గత జగన్ ప్రభుత్వంలోనూ ఉత్పత్తి ప్రారంభం, పరిశ్రమలు క్యూ కట్టాయని చెప్పుకునేందుకు పాట్లు. నేడు శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు పర్యటన అన్న వార్తను చూస్తున్నాం. ఇక ఉల్లి రేటు మహాఘాటు, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం, 5 ఏళ్ల తర్వాత భారీగా పెరిగిన ఉల్లి ధరలు. 2022-23లో కర్నూలు జిల్లాలో 26,970 హెక్టార్లలో సాగు, ఈ ఏడాది 8,153 హెక్టార్లతో సరి. వర్షాభావంతో గణనీయంగా పడిపోయిన విస్తీర్ణం అన్న వార్తను చూస్తున్నాం. ఇక బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర కిలో 60. ఇక సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు కోల్కతా డాక్టర్ హత్య ఉదంతంపై విచారణ చేపట్టున్న జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం అన్న వార్తను చూడొచ్చు. ఇక విధి లేక విధులు, సుదీర్ఘ పని గంటలతో చూడాలి సతమతం, నిరంతరాయంగా 2-3 రోజులు విధులు అన్న వార్త. ఇక బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం, ఉత్తరాఖండ్లో దారుణం, కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచార హత్యకు నిరసనగా ఆందోళన కొనసాగుతుండగానే ఉత్తరాఖండ్లో మరో ఘాతుకం జరిగింది. డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్ రోడ్ వేస్ కు చెందిన బస్సులో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ నెల 12 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా 2 డ్రైవర్లు సహా 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్తను చూడొచ్చు. మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. స్టాఫ్ లాక్ నుంచి లీకేజీ బంద్, చుక్క నీరు కూడా లీక్ కాకుండా పనులు పూర్తి. తుంగభద్ర డ్యాం గేట్లన్నీ మూసివేత, ప్రస్తుతం నీటి మట్టం 73.553 టీఎంసీలు. పరివాహక ప్రాంతంలో జోరుగా వానలు, త్వరలో మళ్లీ డ్యాం నిండే అవకాశం. కన్నయ్య నాయుడికి తుంగభద్ర బోర్డు సన్మానం, హైదరాబాద్ లో ఘన స్వాగతం అన్న వార్తను చూస్తున్నాం. ఇక పవన్ చెప్పిన బేఫికర్, కాలుష్య నియంత్రణ మండలిని వీడని వైసీపీ వాసన అన్న వార్తను చూడొచ్చు. ఇక బయో వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటులో సిపిసిబి మార్గదర్శకాలకు తూట్లు అన్న వార్తను చూస్తున్నాం. ఇక ఏటీఎంలో భారీ చోరీ, 2 ఏటీఎంల నుంచి 33 లక్షల అపహరణ అన్న వార్త ఇది. ఇక మేజర్ నాయుడు అసమాన్యుడు, ఆర్మీ మేజర్ రామ్ గోపాల్ కు కీర్తి చక్ర, దేశ 2వ అత్యున్నత శౌర్య పురస్కారానికి ఎంపికైన మొట్టమొదటి తెలుగు రైతు బిడ్డ. దేశం కోసం ప్రాణాలొడ్డేందుకు సిద్ధమైన గోపాల్. కుప్వారాలో 2 ఉగ్రవాదులు హతం, గ్రెనేడ్లు తూటాలు దూసుకొచ్చిన ఉగ్రమూకకు ఎదురొడ్డి సైన్యాన్ని రక్షించిన సాహసం. ఆర్మీ క్లినికల్ ఆపరేషన్ లో అతి గొప్ప నాయకత్వం అన్న వార్త. ఇక అమెరికాలో ప్రకాశం టెక్కీ మృతి, కాలిఫోర్నియా బీచ్ లో ఈతకు వెళ్లి దుర్మరణం. 20 నెలల క్రితం యుఎస్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం, 6 నెలల క్రితం భార్య కుమారుడు అమెరికాకు భౌతిక కాయం తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ అన్న ఒక విషాదకరమైన వార్త అది.
ఇక ఆకాశమంతా ఎత్తు ఆరోగ్యం చిత్తు 30 అంతస్తులకు మించిన భవనాల్లో ఉండేవారికి ఆరోగ్య సమస్యల ముప్పు శ్వాసకోశ సమస్యతో హృద్రోగాలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి పదే కిందికి రాలేకపోవడం వల్ల జీవనశైలి జబ్బుల ప్రమాదం అన్న వైద్య నిపుణులు అన్న వార్తను చూడొచ్చు ఇక కోల్కతా హత్య ఉదంతం సుప్రీంకి అప్పగించిన వార్త ఇంకా మరోవైపు నైరుతి తీరు మారింది రోజుల తరబడి ఉండే ముసురు కనుమరుగు అన్ని ప్రాంతాలకు విస్తరించే వర్షాలు మాయం ఒక్కచోట అతివృష్టి మరోచోట అనావృష్టి ఆగస్టులో అనేక జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు సముద్రాలు భూమి ఉపరితలం వేడెక్కడమే కారణం ఎండ తీవ్రత ఉక్కపోతతో ఖరీఫ్ పై ప్రతికూల ప్రభావం వర్షం నీటి నిల్వ చేసుకోవడం తప్పనిసరి చేయాలి అన్న వార్తను చూడొచ్చు ఇక నలుగురిపై వేటు పోలవరం ఫైల్స్ కు నిప్పు కేసు సస్పెన్షన్ అన్న వార్త ఇక మరోవైపు వాసుదేవరెడ్డికి సిఐడి ఉచ్చు మద్యం స్కామ్లో పిలిపించి ప్రశ్నించిన అధికారులను వార్తను చూడొచ్చు ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు ఒక్కసారి చూద్దాం ఇక హైదరాబాద్ సర్వాయి పాపన్న విగ్రహం పాపన్న గౌడ్ టూరిజం సర్క్యూట్ కు 4.70 కోట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన అన్న వార్తను చూస్తున్నాం ఇక కమర్షియల్ ట్యాక్స్ లో ఏం జరుగుతుంది అక్రమాలపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం అన్న వార్తను చూడొచ్చు ఇక వెజ్ ఫుడ్ తో డిప్రెషన్ దూరం శాకాహారంలో ప్రోటీన్ విటమిన్ సి స్థాయిలు అధికం నాన్ వెజిటేరియన్తో పోలిస్తే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ అందుకే శాకాహారంలో కుంగుబాటు ఒత్తిడి తక్కువ హెచ్సియు రీసెర్చర్ల అధ్యయనంలో వెల్లడి అన్న వార్తను చూడొచ్చు ఇక నేను రాజ్యసభకు సింఘ్వి నామినేషన్ ఆయనతో తెలంగాణకు న్యాయం అందుకే పెద్దల సభకు పంపుతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి మరోవైపు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు అది ఓ అవుట్ డేటెడ్ పార్టీ అన్న కేంద్ర సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు ఇక మరోవైపు అమెరికాలో కారు ప్రమాదం ఇండియన్ ఫ్యామిలీ మృతి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండియన్ ఆరిజిన్ ఫ్యామిలీకి చెందిన 3 సజీవ దహనం అయ్యారు మృతులు మణి ప్రదీప వారి కూతురు ఆండ్రిల్గా గుర్తించారు ఇక నేడు సూపర్ బ్లూ మూన్ రాఖీ పండుగ రోజు రాత్రి చందమామ సూపర్ బ్లూ మూన్ గా కనువిందు చేయనుంది ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 5 గంటల 32 నిమిషాల వరకు జాబిల్లి అత్యంత పెద్దగా కనిపిస్తుందని సైంటిస్టులు వెల్లడించారు ఇక మరోవైపు ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి క్షత్రియులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు అన్న వార్తను చూస్తున్నాం ఇక రేవంత్ పాలనపై 72% మంది హ్యాపీ అగ్ని న్యూస్ సర్వీస్ సర్వేలో వెల్లడి స్కీమ్లు రుణమాఫీ అమలుపై జనం సంతృప్తి మిగతా గ్యారంటీలు అమలు చేస్తారని నమ్మకం అన్న వార్త ఇక దసరాకు మరో 2 స్కీములు అమలు చేసేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 5 లక్షలు ఇక రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల సాయం గైడ్ లైన్స్ పై తుది దశకు చేరిన కసరత్తు రైతు కూలీలకు సాయంపై త్వరలోనే గైడ్ లైన్స్ అన్న వార్త ఇక చివరిగా దిశ వార్తాపత్రికలోని హైలైట్స్ ఒకసారి చూసేద్దాం ఇక సింగికి సంబంధించిన వార్త మళ్ళీ త్వరలోనే రైతు కృతజ్ఞత సభ రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ సైతం సోనియా గాంధీ రాహుల్ గాంధీని కలిశాక తేదీలపై స్పష్టత వస్తుందని సీఎం వివరించారు ఇక హైదరాబాద్ నడిబొడ్డున సర్వాయి పాపన్న విగ్రహం అన్న వార్త మరోవైపు ఇక సుమోటోగా కోల్కతా ఘటన సుప్రీంకోర్టుకి ఇక టార్గెట్ హరీష్ రావు సవాళ్లు విమర్శలన్నీ ఆయన చుట్టూనే తాజాగా రుణమాఫీ పైన సీఎం ఓపెన్ ఛాలెంజ్ అన్న వార్తను చూడొచ్చు ఇక 60 కోట్ల భూమి హాంఫర్డ్ మామిడిపల్లిలో 2 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జా షెడ్లు నిర్మించి చిన్న పరిశ్రమకు లీజుకు పట్టించుకున్న అధికార యంత్రాంగం ఉక్కు పాదం మోపాలని హైడ్రాకు గ్రామస్తుల విజ్ఞప్తి అన్న వార్తను చూస్తున్నాం జేఎంఎంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా అవమానకర రీతిలో నన్ను సీఎం పదవి నుంచి తప్పించారు నా ముందు 3 దారులున్నాయి రాజకీయాల నుంచి వైదొలగడం సొంత పార్టీ పెట్టడం ఎవరైనా అండగా నిలిస్తే వారితో కలిసి పనిచేయడం జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ సీనియర్ నేత చాంపై సోరెన్ సంచలన లేఖ అన్న వార్త చూడొచ్చు ఇక వరంగల్ రూపురేఖలు మారుస్తాం కాకతీయ టెక్స్టైల్ పార్క్ రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం ఇక కొద్ది రోజుల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభిస్తాం గ్రీన్ ఫీల్డ్ హైవే భూములకు మంచి పరిహారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కే అవసరం గులాబీ పార్టీతో పొత్తు పెట్టుకునే కర్మ బీజేపీకి లేదు కేసీఆర్ కేటీఆర్ పేరెత్తితే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ప్రజల దృష్టి మళ్లించేందుకే విలీన డ్రామాలు అన్న బండి సంజయ్ వ్యాఖ్యలు ఇవి ఇక చివరిగా పంట రుణాలకు వడ్డీ ఫిక్స్ బ్యాంకుల కన్నా 2% ఎక్కువ దాటకుండా ప్రాథమిక నిర్ణయం తీసుకున్న సర్కార్ అన్న వార్తను చూస్తున్నాం రైట్ ఇవి పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు కీప్ వాచింగ్ 6 టీవీ సామాన్యుడి ఆరోపణ